ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ లో చూసాను. చూసిన తర్వాత దెన్ as we are starting the fish farming, we call him. He's so proactive. He has come to the farm. Yes, sir. And then he has given all the guidance and we are going to start it. Yes, sir. Yes, sir. Sir, ఇది అడ్రస్ ఎక్కడ సార్ ఇది? ఇది యాదగిరి, కర్ణాటక డిస్ట్రిక్ట్. కర్ణాటక డిస్ట్రిక్ట్ సార్. నెక్స్ట్ వాటర్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, అసలు వాటర్ ఇచ్చారు పనిచేస్తాయా లేవా, అలాగే మనం ఇప్పుడు వాటర్ టెస్ట్ చేసి దాని రిపోర్ట్ని బట్టి మనం చేపలు అయితే వేయడం జరుగుతుంది కదా సార్. సో ఇదండి విషయం. అలాగే మనం ఎక్కడికైనా రావడం అయితే జరుగుతుంది. అసలు ముందు చెరువులు చూసి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని చూసి దాన్ని బట్టి మనం పిల్లవడం అయితే జరుగుతుంది. సో హాయ్, మనం ట్రైన్లో అయితే ఉండడం అయితే జరిగిందండి. కర్ణాటక అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇది ఏసీ కోచ్, దాన్ని చూపిస్తా. సో ప్రజెంట్ ట్రైన్లో అయితే ఉన్నామండి. మనం కర్ణాటక అయితే వెళ్ళడం, కస్టమర్ దగ్గరికి మనమే వెళ్తున్నాం ఒకసారి. సో ఆయన అయితే మనల్ని రమ్మండం అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. పొద్దున్నే తెల్లారిగట్ల 3ంటికి అయితే లేచి రెడీ అయ్యి 4ంటికి ట్రైన్ అయితే ఎక్కాం. ముంబై ట్రైన్లో వెళ్ళి మనం అక్కడికి ఇక్కడ కర్ణాటక దగ్గర బోర్డర్, తెలంగాణ బోర్డర్లో కర్ణాటక ఎంట్రన్స్. మనం ఇటు నుంచి వెళ్తే వాడి అయితే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి యాదగిరి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో యాదగిరి వెళ్ళిన తర్వాత మనం చేపలు అయితే డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అసలు చెరువులు ఎలా ఉన్నాయి ఏంటి, వాట్ ఈస్ వాట్ అని చూడడం కోసం అయితే మనం అంత దూరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ఆయనకున్న డౌట్స్ కానీ అవి కానీ కొంచెం క్లారిఫై అయితే కంపల్సరీ మీరు చెరువు కాడికి అయితే రావాలన్న అయితే అనడం జరిగింది. సో మనం అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని మనం అయితే అంత దూరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన దగ్గర శీలావతి కట్ల గట్టి చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ట్రైన్లో అయితే ఉన్నాం. సో చూసారా ట్రైన్ నెంబర్లు, సీట్ నెంబర్లు. సో ట్రైన్ అయితే దిగాం, వాడీలో అయితే ఉన్నాం. సో ప్లాట్ఫామ్, సో ట్రైన్ వెనకాల చూడొచ్చు. వాడి జంక్షన్ అనమాట, కర్ణాటకలో అయితే మనం అయితే ఉండడం జరిగింది. వాడి జంక్షన్ ఇప్పుడే ట్రైన్ దిగాం. సో చేపల కోసం, కస్టమర్ కోసం మనమే ఈరోజు ఆయన దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఫుల్ వీడియో అయితే తర్వాత పెడతా, కలిసిన తర్వాత. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో చూద్దాం. హాయ్ గైస్, మేము ఈరోజు కర్ణాటకలో అయితే ఉన్నాం. అన్ని పొలాలు ఎత్తుతారా, చెరువులు తక్కువ, ఇక్కడ పొలాలు ఎక్కువ. విషయం ఏంటంటే మనం చెరువు కాడికి అయితే వెళ్తాం వాటర్ టెస్ట్ అయితే చేయడానికి, వాటర్ అయితే తీసుకుంటాం. కర్ణాటక అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడికి మనకి చేపలు అయితే పంపించడం జరుగుతుంది. ఒక 2 days అయితే క్యాంప్ వేయడం అయితే జరిగింది సార్. చెరువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మన సార్తో కూడా మాట్లాడుతాం, అసలు ఆయన అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. సో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెరుకు అయితే పండించడం జరుగుతుంది. చెరువులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. చెరుకు, పంట, పత్తి ఇలాంటివి అయితే పండించడం జరుగుతుంది. ఇప్పుడే వాటర్ రూట్లో నుంచి అయితే చెరువు కాడికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయాలు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం చూస్తున్నాడు మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. ఫిష్ ఫార్మర్ ఈరోజు మనం వాటర్ అయితే తీస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసరికి ఇది కర్ణాటకలో అయితే మనం ఉండడం జరిగింది. యాదగిరిలో ఒకసారి చూడండి, చుట్టూ వచ్చేసరికి ఏంటంటే మనకి చెరుకు తోటలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎదురుకు వచ్చేసరికి మనకి చెరుకు ఫ్యాక్టరీ అనేది కనిపిస్తుంది. సో సార్ మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కర్ణాటకలో అయితే ఉన్నాం. ఇక్కడికి మనకి చేపల సీడ్ అయితే పంపిస్తున్నాం. సార్ వచ్చిన తర్వాత ఆయనతో కూడా మనం డిస్కస్ చేసి దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. మొత్తం అంతా ఒక లాక్ కింద అయితే చేయడం జరుగుతుంది. కర్ణాటక టూర్ ఇది. సో వెరీ ఎక్స్పెన్సివ్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ లో చూసాను. చూసిన తర్వాత దెన్ as we are starting the fish farming, we call him. He's so proactive. He has come to the farm. Yes, sir. And then he has given all the guidance and we are going to start it. Yes, sir. Yes, sir. Sir, ఇది అడ్రస్ ఎక్కడ సార్ ఇది? ఇది యాదగిరి, కర్ణాటక డిస్ట్రిక్ట్. కర్ణాటక డిస్ట్రిక్ట్ సార్. నేను ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చానండి. ట్రైన్ జర్నీలో చేసి రావడం, పిలిచిన వెంటనే నేను వస్తాను. 24 hours లో ఇమీడియట్ గా వచ్చేసాడు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. మనం మధ్యాహ్నం నుంచి కలిసామన్నాం. అసలు ఎలా అనిపించింది, మీకున్న డౌట్స్ కానీ? అసలు ఫస్ట్ ఫర్ స్టార్టింగ్ పర్సన్ ఎట్లా చెప్పాలి అనేది చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు స్టార్ట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ జీకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రేపు పొద్దున చేపలు వేసుకునేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ప్రతిదీ ఎవ్రీడే టు డే అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ సార్, బెస్ట్ విషెస్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ న్యూ బిజినెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సార్ షుగర్ కేన్ కంపెనీకి ఎండి సార్. ఎండి బాగున్నారా సార్? అవునా సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలిసినా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు థ్యాంక్ యూ. ఇంత చిన్నవాడిని ఇంత పెద్ద మనిషిని కలిసిన మామూలు విషయం కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. నెక్స్ట్ వాటర్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, అసలు వాటర్ చెరువు పనిచేస్తాయా లేవా, అలాగే మనం ఇప్పుడు వాటర్ టెస్ట్ చేసి దాని రిపోర్ట్ని బట్టి మనం చేపలు అయితే వేయడం జరుగుతుంది కదా సార్. సో ఇదండి విషయం. అలాగే మనం ఎక్కడికైనా రావడం అయితే జరుగుతుంది. అసలు ముందు చెరువులు చూసి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని చూసి దాన్ని బట్టి మనం పిల్లవడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు కర్ణాటకలో అయితే ఉండడం అయితే జరిగిందండి. సో మన సార్ అయినా రేపు పొద్దున్న చేపలు వేసుకెళ్ళగట్టి అయితే రావడం అయితే జరుగుతుంది. సార్ ఒకసారి మన పేరు చెప్పండి సార్. శ్రీనివాస్ సార్ అయితే రావడం జరిగింది. మన మెయిన్ సార్ అయితే ఇందాక చూసారు కదా ఆ వీడియోలో, ఆయన అయితే మన ఓనర్ సార్ అనమాట. రేపు ఈ సారు ఈయన రావడం జరుగుతుంది. సార్ ఒకసారి మీరు కూడా మీ పేరు చెప్పండి అండి. సిద్ధు. సిద్ధు. సో నిన్నటి నుంచి వీళ్ళందరూ నాతోనే ఉన్నారు సార్.
సార్ ఆల్రెడీ మన జర్నీ ఎంతసేపు నుంచి 24 hours అయిపోయింది ఆల్మోస్ట్. ఎలా అనిపించింది సార్ నాతో ఎక్స్పీరియన్స్ కానీ? బాగానే ఉంది. చేపల చెరువు గురించి ఎలా చెప్పాను మీకు? బాగానే చెప్పారండి. వీటి మంచి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తానండి. రేపైతే చేపలు అయితే వేసి రావడానికి అయితే రావడం అయితే జరుగుతుందండి సార్. నేను మీరు ఎప్పుడు వస్తున్నారని నేను అప్డేట్ చేస్తానండి. వాటర్ చెక్ చేసిన తర్వాత మనం చేద్దాం. సో అలాగే ఎవరికైనా చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి చేపలు బుక్ చేసుకోవచ్చు. సో కర్ణాటక అయితే నేను రావడమే జరిగింది. చెరువులు ఇప్పుడు నేను వచ్చిన పర్పస్ ఏంటి సార్? చెరువులు చూడడానికి వచ్చి అది పర్పస్ ఎలా ఉంది, అలాగే A to Z సర్వీస్ అయితే ఉంది కదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ మాట్లాడితే ఇబ్బంది పడుతున్నారు, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. సో ఇప్పుడు మనం వాడి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మనకి విజయవాడ, అక్కడ నుంచి కైక్లూరు. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా 12 hours జర్నీ అయితే ఉంది. ఆల్మోస్ట్ 2 days ట్రిప్ అండి ఇది. సో మరి వెరీ ఎక్సైటింగ్గా ఉంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎక్కేసాం. సో హాయ్ గైస్, తెల్లారిగట్ల 4:30 అయింది. మనం తెల్లారిగట్ల 4:30కి ట్రైన్ దిగి ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుంది బండి మీద. ఇది మన కర్ణాటక టూర్ యొక్క విశేషాలు. చాలా బాగా మంచి ఎక్సైట్మెంట్గా అయితే జరగడం జరిగిందండి. టూర్ కూడా చాలా బాగుంది. అలాగే చేపలు మన దగ్గర అయితే ఎప్పుడు 365 రోజులు మన దగ్గర అయితే లభించడం జరుగుతుంది. ఆల్ ఇండియా అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కర్ణాటక అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి అక్కడ నుండి. అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ఇంకో విషయం ఏంటంటే, సో వెరీ ఎక్సైటింగ్ టూర్. 2 రోజుల ట్రిప్ అయితే పడడమే జరిగింది. చెరువులు అయితే మనం చూడడానికి అయితే వెళ్ళాం. తర్వాత సార్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చేపలు చూసుకోవడం అయితే పంపించడం అయితే జరుగుతుంది. దారి బారు కుక్కలు వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.